అగ్ని పరీక్ష 2 లో రాజకుమారి అనే ఒక లేడీ కంటెస్టెంట్ ని డైరెక్ట్ గా బిగ్ బాస్ కి పంపిస్తున్నారు. ఆమె స్టేజ్ మీద చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? సో ముందుగా తను డైరెక్ట్ బిగ్ బాస్ కి వెళ్ళడం నాకు చాలా బాగా నచ్చింది. నాకు మొన్నటి వరకు ఆ జ్యూరీని చూస్తే చాలా కోపం వచ్చింది, బయట దొరికితే కుట్టాలన్న ఫీలింగ్ వచ్చింది. కానీ రాజకుమారి విషయంలో వాళ్ళు తీసుకున్న డిసిషన్ ద్వారా హ్యాట్స్ ఆఫ్ రా బుజ్జి అనే ఫీలింగ్ వచ్చింది. వాస్తవం చెప్పాలంటే ఆ రాజకుమారి గారు కూడా ఎంట్రీ సీన్ తోనే మన నవదీప్ గారు చేతులు పట్టుకొని ఎంకరేజ్ చేస్తుంటే మా ఊరిలో కొంతమంది కుళ్ళుకోవాలని చెప్పడం జరిగింది. అక్కడ ఆ మాట కూడా నాకు చాలా బాగా కనెక్ట్ అయింది అనమాట. మనం ఎవరైతే కుళ్ళుకుంటారో, మనం పడుకోవాలని ఎవరైతే కోరుకుంటారో సక్సెస్ చాలు వాళ్ళ సమాధానం చెప్తానట్టుగా తను మాట్లాడడం చాలా బాగా నచ్చింది. తను మెయిన్ గా ఎందుకు కాంట్రవర్సీ అవుతుంది అంటే తను వాళ్ళ హస్బెండ్ గురించి మాట్లాడడం జరిగింది. సో భార్య భర్తలు ఎన్నో గొడవలు ఉంటాయి, ఎన్నో గొడవలను బయట పెట్టాల్సిన అవసరం లేదు అన్నట్టుగా చాలా మంది కాంట్రవర్సీ చేస్తున్నారు. కానీ మనం ఎంత చెప్పు చూసే వాళ్ళం, లైక్ కొట్టే వాళ్ళము, ఓటేసే వాళ్ళము. కానీ తను అనుభవించింది కదా లైఫ్, తన బాధ ఏందో తనకు తెలుసు, తన ఆవేదన తనకు తెలుసు. కాబట్టి తన పాయింట్ ఆఫ్ లో చూడాలి తప్ప నెగిటివ్ పాయింట్ లో చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తన గతంలో ఒక పెళ్లి అయింది, ఇష్టం లేకుండా పెళ్లి చేయడం జరిగింది. అంత చిన్న వయసులో పెళ్లి అంటే ఆశ్రమాష కాదు కదా. సో ఆ టైంలో తను పెళ్లి చేసుకుని మళ్ళీ రెండో పెళ్లి చేసుకుని భర్త చూడండి ఏ కుటుంబం అయినా భర్త అనేవాడు స్ట్రాంగ్ పిల్లర్ అన్నమాట, ఒక స్తంభం లాంటి వ్యక్తి. అలాంటి భర్తనే స్ట్రాంగ్ లేకపోతే ఆ యొక్క కుటుంబం ఎలా ఉంటుంది? సో ఆమె చెప్పింది క్లియర్ గా, అంటే ప్రతి ఒక్క కూతురికి తండ్రి అనేవాడు చాలా రెస్పాన్సిబుల్. కాబట్టి అందుకోసమే నా కూతురి కోసం నేను నా భర్తతో ఉండాల్సి వచ్చిన అంత క్లియర్ స్టేట్మెంట్, అంత ధైర్యంగా చెప్పే దమ్ము కూడా చాలా మంది లేడీస్ కూడా భయపడుతుంటారు అనమాట. ఇది కదా ఇండిపెండెన్స్ అంటే వచ్చింది అనుకున్న ఫీలింగ్ అయితే వచ్చింది. మన మగువ స్టేటస్ పెట్టడం కన్నా ఇలాంటి మగువలను ఎంకరేజ్ చేస్తే కదా మంచి రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతారు, మంచి అంటే లేడీస్ ఎంకరేజ్ చేసిన బూస్ట్ అప్ గా అనిపించింది అనమాట. సో కాంట్రవర్సీ చూడకండి, ఆమె చూడండి తను క్లియర్ చెప్పింది. నేను బ్లాక్ ఉన్నందుకు నన్ను చాలా కాంట్రవర్సీ ఎదుర్కొన్నాను, చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. సో ఇక్కడ కలర్ కన్నా కూడా క్యారెక్టర్ ఇంపార్టెంట్ అని తన ద్వారా అర్థమైపోయింది అనమాట. సో మట్టిలో మాణిక్యం, మన ఇట్లాంటి మట్టిలో మాణిక్యాలను మనం ఏంటంటే మట్టిని నేను చెక్కుతే శిల్పాన్ని అవుతాను అన్నట్టుగా తనని ఆ రకంగా ఎంకరేజ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం అంట. సో ఆ జ్యూరీకి యాడ్స్ చెప్పొచ్చు, తనని తీసుకున్నందుకు బిగ్ బాస్ కూడా యాడ్స్ చెప్పొచ్చు. తను అలాగే ముందుకెళ్ళాలి. తను చూసే ప్రతిసారి నాకు ఏంటంటే మా ఇంట్లో ఒక అక్కను, మా చెల్లెలు అన్న ఫీలింగ్ వచ్చింది. అలాంటి రాజకుమారి చూడన్నా, ఇదే రాజకుమారి యొక్క స్టోరీని ఒక సినిమా పెట్టి డైరెక్టర్ తీస్తే సూపర్ డూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అవుతాం, 100 కోట్లు వస్తాయి దానికి. సో అలాంటి ఒక వ్యక్తిని మనం ఎందుకు తీయలేమన్నా? దయచేసి ఇలాంటి వ్యక్తిని బిగ్ బాస్ పంపించండి, టాప్ 2 కి పెట్టండి, తప్పేముంది. గతంలో పళ్ళ ప్రశ్న మనం పెట్టాం కన్నా, నెత్తిలెట్లు పెట్టుకున్నాం కన్నా, ఎందుకు లాస్ట్ టైం మనం పవన్ కళ్యాణ్ పాడాలా పెట్టుకోలేదా? ఇప్పుడు అలాంటి వ్యక్తిగా తన సామాన్య వాళ్ళే కదా, ఇలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు లవ్ స్టోరీ నడిపే వాళ్ళని తీసుకునే అవకాశాలు ఎక్కువ, వాళ్ళని మంచి సపోర్ట్ చేస్తున్నట్టు చాలా మంది కామెంట్ చేస్తున్నారు. మీకు ఏమనిపిస్తుంది? మొన్న ఒక అతను చెప్పాడు కదా, నేను 6 months కంటే ఎక్కువ కంటిన్యూ చేయలేదని చెప్పారు. అలాంటి టైంలో కన్నా అంటే మంచి క్లోజ్ గా మాట్లాడిన వీళ్ళందరూ కలిసి ఎవరైతే కొంచెం ఆనెస్ట్ గా మాట్లాడుతున్నారో కొంచెం హార్ష్ గా మాట్లాడుతున్నారో మీకు ఎలా అనిపిస్తుంది? అవును, వాస్తవంగా బిగ్ బాస్ లవ్ ట్రాక్ ఇంపార్టెంట్. ఎందుకంటే చూడాలన్న ఫీలింగ్, ఇప్పుడు ఏ సినిమా అయినా లవ్ ఉండాలి కదన్నా. సో ఒక లవ్ ట్రాక్ ఎంటర్టైన్మెంట్ పెట్టడం కోసం ఆ రకంగా తీసుకుండొచ్చు. సో అమన్ అనే వ్యక్తి ఎవరైతే సెలెక్ట్ అయ్యాడో అమన్ అనే వ్యక్తి తను 6 నెలలకు మించి మన ఆరెంజ్ సినిమాలో ఏదైతే రామ్ చరణ్ చెప్పాడో అదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నట్టు అనిపించింది. సో బిగ్ బాస్ అంటే ఏడుపు ఉంటది, నవ్వు ఉంటది, అన్ని ఆల్ టైప్స్ జోనర్ ఉంటాయి. కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ లో వాళ్ళు తీసుకోవడం జరిగింది. కానీ కొద్దిగా అయితే నాకైతే ఇంకొద్ది మనం చాలా మంది ఉండే ఉపబాలను తీసుకుంటే చాలా బాగుండే ఫీలింగ్ నాకు వచ్చింది. వాస్తవంగా అమన్ కన్నా కూడా ఆ స్టార్టింగ్ లో ఎవరైతే అమ్మాయి ఉందో ఆ అమ్మాయి కన్నా కూడా మనోడు వర్త్ కదా, మనకి చాలా ఫాలోయింగ్ ఉంది కదా, టీఆర్పీ రేటింగ్ ఎక్కడికి వెళ్తుంది కదా నా ఫీలింగ్ అయితే నాకు జెన్యున్ అనిపించింది. వాళ్ళు మాట్లాడిన తీరు కూడా నాకు వాస్తవంగా నచ్చలేదు. ఏదైతే మన బిందు మాధవ్ గారు నువ్వు ట్రాన్స్జెండర్ అనే పదాలు వాస్తవంగా నాకు నచ్చలేదు. ఇంకోటి సభ్య సమాజానికి నీ వల్ల ఏం మెసేజ్ ఇస్తామనేది ఇప్పుడు చూడన్నా, కొన్ని సినిమాలు ఉంటాయన్న సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతుంది అంతే. సినిమాలు అంటే ఎంటర్టైన్మెంట్, దానివల్ల మనం సీఎంలు అయ్యేది లేదు, మేము రాజకీయ నాయకులు అయ్యేది లేదు, సభ్య సమాజం డెవలప్ చేసేది ఏం లేదు. కానీ ఎంటర్టైన్మెంట్ అవుతుంటారు. అట్లాంటి ఎంటర్టైన్మెంట్, అది బిగ్ బాస్ షో అనేది ఎంటర్టైన్మెంట్ షో, అది సామాజిక సేవ. మీరే చెప్పాలండి. అది మొన్న వచ్చింది ఒక సినిమా వచ్చింది లవ్ మౌలి అని. సో మొత్తం అని అంటే అర్జున్ రేటింగ్ మించి ఉంటుంది ఆ సినిమా. అంత ఆ రకంగా 18+ కంటెంట్ ఉంటుంది. మన సినిమా ద్వారా ఎంతమంది సభ్య సమాజానికి మేలేశ్వర్ అనే తనే ట్వీట్ చేసి చెప్పాలి. సో నాకైతే ఆ విషయంలో కొద్దిగా డిసప్పాయింట్ అయినా. రైట్, థ్యాంక్ యూ సైనింగ్ అప్, బై బై.